బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని బయటకు తీసేశారు. దీంతో పహాడి షరీఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అంతకుముందు మంచు మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించినట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని బయటకు తోసేశారు. దీంతో పహాడి షరీఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అంతకుముందు మంచు మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ చెలరేగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లలో అడ్డుకొని బయటకు తోసేశారు. దీంతో పహాడి షరీఫ్ పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. అంతకుముందు మంచు మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ రామారావు, ప్రస్తుతం ఈ రోజైతే ఏదైతే బీఆర్కే న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేసిన విధంగానే, ఎందుకంటే మంచు మనోజ్ పై కావచ్చు లేదంటే మంచు విష్ణు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కూడా బీఆర్కే న్యూస్ ప్రతినిధి మాట్లాడడం కూడా కొనసాగింది. దాంతో సమాధానం కూడా మంచు విష్ణు ఇప్పటివరకు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో పరంగానే, ఎందుకంటే మంచు విష్ణు తన బౌన్సర్లతో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇదే సమయంలో మంచు మనోజ్ కు సంబంధించిన బౌన్సర్లు కావచ్చు లేదంటే మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్ల మధ్య కొంత గొడవనైతే ఏర్పడిన సమయం కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో, ఎందుకంటే మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లని ఇంటి వద్దకు రానివ్వకుండా బయటికి నెట్టివేయడం కావచ్చు, లేదు అనంటే ఇటు మంచు మనోజ్ కు సంబంధించిన అభిమానులు కావచ్చు ఎవరైనా చేరుకున్నా కూడా అక్కడికి గేట్ లోపలికి కూడా రానివ్వకుండా అయితే మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు వెళ్ళగొట్టడం చెయ్యి దాదాపుగా ఇద్దరి కట్ల సంబంధంగా చూసుకున్నా కూడా ఒకరిపై ఒకరు చేయి పెట్టి నూక్కొని కూడా విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదే కొనసాగితే మాత్రం, ఎందుకంటే ఇప్పటికైనా సినీ పెద్దలు రాజకీయ పెద్దలు కూడా ఈ విషయంలో తలదూర్చేసి ఏదైనా ఈ వ్యవహారంలో మాత్రం
సంప్రదింపులు కొనసాగుతాయని అనుకుంటే ఇంకాస్త వీళ్ళిద్దరి మధ్య చిచ్చు మాత్రం రేగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టకేలకు ఇది ఎక్కడి వరకు చేరుకుంటుంది. ఇప్పటికే మనోజ్ కూడా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కూడా పూర్తి వివరాలుగా పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఒక కానిస్టేబుల్ నే పంపించి మిగతా వాళ్ళని ఎవరెవరినో ఇంట్లో లోపలికి పంపిస్తున్నారు స్వయంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మంచు మనోజ్. ఇదే కనుక జరిగితే మాత్రం ఇంకా భారీ ఎత్తున గొడవలకు దారి తీసే వ్యవహారం అయితే వెళ్తుంది. అయితే ఖచ్చితంగా దీంట్లో పోలీసు వ్యవస్థ జ్యుడిషియల్ గా కావచ్చు ఇతర వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఒక బడాబాబు కుటుంబంలో చూసుకున్నా కూడా ఇద్దరి కొడుకులు మంచు విష్ణు కావచ్చు మంచు మనోజ్ కావచ్చు, ఈ ఇద్దరి మధ్య తగాదాలు ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా కనిపిస్తుంది రామారావు. ఎస్ క్రాంతి, ఇప్పుడు నా తల్లిని కూడా నన్ను చూడనీయకుండా చాలా కాలం నుంచి అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఆరోపణలు చేశారు ఎవరు మంచు మనోజ్. సో ఈ నేపథ్యంలో ఈరోజు విష్ణు కూడా మరి సామరస్యంగానే మేము పరిష్కరించుకుంటాం, మా కుటుంబంలో ఉన్న గొడవలు మొత్తం అన్నీ కూడా పరిష్కరించబడతాయని కూడా ఇందాక మన బీఆర్కే మీడియా ప్రతినిధితో కూడా ఆయన మాట్లాడటం కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మంచు విష్ణు కూడా అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అతను ఆరోపించిన ఆరోపణలు ఏదైతే ఉందో తల్లిని కూడా చూడనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు, అది రియల్ కాజ్ అని చెప్పేసి భావించవచ్చా? అలాగనే పరిస్థితి ఇప్పుడు విష్ణు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది, సామరస్యత ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? రైట్ రామారావు, ప్రస్తుతం ఏదైతే మా ఉదయం చూసుకున్నా కూడా బీఆర్కే న్యూస్ ప్రతినిధితో మాట్లాడిన మంచు విష్ణు, ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉండే గొడవ ఖచ్చితంగా సమర్థం అవుతుంది, ఎందుకంటే ఒక కొలిక్కు వస్తుందని చెప్పడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్దగా ఎందుకనంటే ఘర్షణకు మొదలు దారి తీయడం కావచ్చు, ఎందుకనంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి కొనసాగుతుందా, లేదు అంటే విష్ణు ఎంట్రీతోనే ఈ గొడవకు దారి తీసిందా, ఒకవేళ నిజంగానే మంచు మనోజ్ తల్లిని కూడా చూడనివ్వకుండా విష్ణు బౌన్సర్లు ఆపుతున్నారా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తను మనోజ్ వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా తన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఆస్తిల గురించి కాదు ఆత్మ గౌరవం గురించి తను పోరాడుతున్నా, లేదు అంటే ఏదైతే విద్యార్థులు తన యూనివర్సిటీ కాలేజ్ లో ఉంటున్న విద్యార్థులకు అండగా నిలవడం వల్లనే ఇవి అన్నిటికీ దారి తీస్తుందా అనేది మాత్రం ఎన్నో విధాలుగా కొంత ప్రశ్నాంశంగా మారింది. అయితే ఇప్పటికే మనోజ్ కూడా ఇద్దరు సీఎంలతో కావచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డిని కావచ్చు ఇటు పోలీస్ అధికారులను కూడా దీనిపై మరింత ఏదైతే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా ఇతనిపై చేసిన దాడికి కావచ్చు వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా మనోజ్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు కావచ్చు విష్ణు ఏదైతే మీడియా ముందు కరెక్ట్ గా అంటే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా దీనిపై స్పందించడం కరెక్ట్ విధంగా స్పందించడం అయితే కొనసాగట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య ఒక కొలిక్కు వచ్చి దీన్ని ఇద్దరికి కాంప్రమైజ్ గా జరగాలనేసి అయితే కొంత సినీ రాజకీయ నాయకులు అయితే కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు రామారావు. ఎస్ క్రాంతి, థ్యాంక్ యూ. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిలీవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అభివృద్ధి దాంతున్నారు, అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్.
फैमिली अंदर देखो पर्सनल ले लीजिए, खाने के लिए आप परेशान रहेंगे भाई मेरे फैमिली अंदर। आप एक बार बात कर दो, चले जाता क्या बोल रहा हूँ, बोलो 2 मिनट रुको प्लीज। केस नंबर अण्णा भेज रहा अण्णा మేడం ఒక్క నిమిషం హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని బయటకు తోసేశారు. దీంతో పహాడి షరీఫ్ పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. అంతకుముందు మంచు మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించినట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మహేందర్ ప్రత్యక్షంగా అక్కడి నుంచి అందిస్తున్న సమాచారం. మహేందర్ చెప్పండి, ఇప్పుడు బౌన్సర్లు ఒక కుటుంబ గొడవ అన్నప్పుడు సహజంగా ఉంటాయి, కానీ బౌన్సర్లను మోహరించాల్సినంత పరిస్థితి ఎందుకు దాపురించింది? తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యామిలీ వివాదం అయితే తెరవేసుకొచ్చింది. మొత్తంగా కూడా తెలుగు వర్గాలతో పాటు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఆసక్తి కలిగింది ఈ వివాదం అంతా కూడా. ఎందుకంటే ఫ్యామిలీ అంటేనే దాదాపు ఎక్కువ మొత్తంలో కాంట్రవర్సీలు ఉండేవి విషయాలు సినిమాల పరంగా కావచ్చు. ఇప్పుడు తాజాగా అదే మంచి ఫ్యామిలీ వచ్చి 2 కొడుకులు తండ్రి వివాదం అయితే తెరవేసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీంట్లో మనోజ్ తనపై దాడి జరిగిందని ఒకరిపై మొదటి కేసులు పోయేలా చేస్తున్నారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియా వేదిక తీవ్ర ఆరోపణలు అయితే జరుగుతున్న పరిస్థితి. మరి ఈ రకంలోనే ఇప్పుడు కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మంచు మనోజ్ బాబు అలాగే మంచు మన విష్ణు మోహన్ బాబు వీళ్ళందరినీ కూడా ఫిర్యాదు స్వీకరించారు పాడిచేరి పోలీసులు. అయితే నిన్న మరో వరుసగా 2 కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా మనోజ్ తో పాటు భార్య భూమా మౌనిక అలాగే ఆ కేసు అయితే నమోదు కాగా, మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబు చెందిన 10 మంది అనుచరులపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఈ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. మరి మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నించినందుకే పండుగ ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని మంచు మనోజ్ అయితే సంచలనమైన ఆరోపణలు అయితే చేశాడు. మరి దీంట్లో మొదటగా ఆస్తుల నుంచి తీవ్ర వివాదం జరుగుతుంది, మధ్యలో పంపకాల విషయంలో జరిగిందని ఇప్పుడు నేపథ్యంలో మరి ఇది ఇప్పుడు తాజాగా యూనివర్సిటీ అంశం కూడా తెరమీదకి వచ్చింది. మరి యూనివర్సిటీ విషయం అంటే దాదాపు ఆలోచించాలన్న విషయమే. దీంట్లో మరి అన్ని అవకతవకలు ఏం జరిగాయి, మరి విద్యార్థులు సర్టిఫికేట్ల మొదల నుంచి దీంట్లో ఎగ్జామ్స్ వరకు దీంట్లో మరి నిజంగా అవకతవకలు ఏమో జరిగాయా, ఎటువంటి కూడా ఆరా జరుగుతున్నాయి. మరి యూజీ నెలకొన్న దీంట్లో మాత్రం కీలక ఒక మలుపు అయితే చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ గొడవలు మొదలయ్యాయో ఆ గొడవలకు ఏ ఇల్లు కేంద్రంగా ఉందో మరి ఆ ఇంటి నుంచే మనోజ్ను ఆయన భార్యను మోహన్ బాబు అయితే పంపించేశారు. మనోజ్ను మౌనికను ఇటు మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్ళగొట్టినట్టు కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం అయితే పాడిచేరి పోలీస్ స్టేషన్ కి అయితే మనోజ్ దంపతులు అయితే వచ్చినారు. అలాగే ఈ సందర్భంలో మంచి మనోజ్ కొన్ని ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తే, డబ్బు కోసం ఆస్తి కోసం కేవలం నేను పోరాటం అసలు చేయడం లేదని, కేవలం ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నట్టుగా మనోజ్ మీడియా ముందు అయితే చెప్పుకొచ్చాడు. మరి తన బిడ్డలు ఇంట్లో ఉండగానే ఇలా పంపడం, అలాగే పదే పదే వేదిక గురి చేస్తున్నారన్నట్టుగా తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంట్లో ఉండగా సరికాదన్నట్టుగా పోలీసులు కూడా అయితే మొదటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో కేసులకు వెళ్ళినట్టుగా పోలీసులు స్పందించడం లేదని, కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనోజ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల పేరు కూడా మనోజ్ మండిపడ్డాడు. మరి న్యాయం కోసం అందరినీ కలుస్తారని, తన భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం అని మనోజ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశాడు. మరి మోహన్ బాబు ఇప్పటికే పెదరాయుడు తీర్పులు అయితే ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీడియాకైతే వీడియో లీక్ అయితే వచ్చింది. మరి మొత్తానికైతే తనకు పోలీసులు కూడా న్యాయం చేయడం లేదు, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నట్టుగా మంచు మనోజ్ అయితే చెప్పుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి మంచు విష్ణు కూడా ఉదయం నుంచి ఆయన ఢిల్లీ దుబాయ్ నుంచి కూడా రావడం జరిగింది. మరి దీంట్లో ఇరువురికి సంబంధించినటువంటి
దాంట్లో చూస్తున్నాం. పోలీసులు అయితే ఇరువురికి సంబంధించిన Right. బౌన్సర్లు కూడా జల్పల్ నుంచి పంపడం జరిగింది. సో మంచి ఫ్యామిలీ కేసు అయితే ఒక తెలుగు ప్రజల తెలంగాణ ఒక ఆసక్తిగా రేగిన పరిస్థితి కనిపిస్తుంది రామారావు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.